హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో నిన్నటి వీడియో అనమాట. మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ రోజే వీడియో తీసి మళ్ళీ ఆ రోజు ఎడిటింగ్, అప్‌లోడింగ్, వాయిస్ ఓవర్ అదంతా ఇవ్వటానికి కొంచెం కష్టంగా ఉంది. సో, ఇప్పటి నుంచి ఇవాళ తీసిన వీడియో ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకొని రేపైతే అప్‌లోడ్ చేస్తానని చెప్పేసి మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను. సో, ఇక మీదట వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఒకరోజు ముందుగానే చేసిన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, నేను ఆ వీడియో థంబ్‌నెయిల్‌లో కూడా ఏ రోజు వీడియో తీశాను ఏంటి అనేది నేనక్కడ మెన్షన్ చేస్తాను. నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటి అంటే మ్యాంగో పికిల్ వీడియో అనమాట. సో, ఎంతమంది ఈ సమ్మర్‌కి మ్యాంగో పికిల్ అయితే ఇంట్లో పెట్టారనేది కామెంట్ చేయండి. నేనైతే అసలు ఈ సంవత్సరం మ్యాంగో పికిల్ పెడతానని అసలు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఈ లెగ్ ప్రాబ్లమ్ ఇదంతా ఉంది. ఇంకెందుకులే ఇదంతా ఎక్కువ పని పెట్టుకోవటం అని చెప్పేసి అయితే నేను లైట్ తీసుకున్నాను. అసలు అది కాక ఈ సంవత్సరం అసలు మామిడికాయలే నాకెక్కడ కనిపించలేదు. ప్రతి సంవత్సరం అయితే తినే మామిడి పళ్ళు, పచ్చడికి కావాల్సిన మామిడి కాయలు దొరుకుతా ఉండేవి. ఎక్కువ ఎక్కువ షాప్స్‌లల్లో కానీ, బయట అమ్మటం గాని అట్లా జరుగుతూ ఉండేదనమాట. కానీ ఈ సంవత్సరం అసలు ఎప్పుడు సీజన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు సీజన్ అనేది ఎండ్ అయిందా కూడా అర్థం కావట్లేదు. సో, అందువల్ల మొన్న హాస్పిటల్‌కి కూడా వెళ్ళాను కదా! ఆ రోజు మొత్తం 2, 3 చోట్ల వెతికాను. పచ్చడికి కావాల్సిన మామిడికాయలు దొరుకుతాయేమోనని. కానీ నాకైతే అసలు ఎక్కడా దొరకలేదు. అసలు తినే మామిడి పండ్లు కూడా ఇదివరకైతే రోడ్ల మీద లాటులలో అయితే పెట్టేసి అమ్ముతా ఉండేవాళ్ళు. కానీ తినే మామిడి పళ్ళు గానీ, పచ్చడ్లకు కావాల్సిన మామిడికాయలు కానీ నాకెక్కడా కనిపించలేదు. ఇక మా వారుండి "ఈ సిట్యుయేషన్‌లో నీకవసరమా? కాలు బాలేక తిరగటము, వెతకటము అవసరమా? ఈ సంవత్సరం పెట్టకపోయినా పర్వాలేదులే బయట కొనుక్కొస్తానని" చెప్పేసి అన్నారు. నేనైతే ఇంకా సర్లే అని చెప్పేసి 2, 3 చోట్ల చూసి ఇంక తిరిగి ఇంటికొచ్చేసాము. ఇక ఇంటికొచ్చాక ఈవినింగ్ అయితే నాకు తెలిసిన ఒక సిస్టర్‌కయితే కాల్ చేశాను. వాళ్ళకేంటంటే వాళ్ళుండే సైడ్ వచ్చేసి మామిడి తోటలు అవి ఎక్కువుంటాయి. అయితే ఆమెకి ఫోన్ చేశాననమాట. "ఇట్లా దొరుకుతాయా?" అంటే ఆమె కూడా "నేను కూడా పెట్టలేదు సిస్టర్. నేను కూడా ఈ సంవత్సరం తీసుకోవాలి. చాలా లేట్ అయిపోయింది. అసలు మే నెల కూడా వచ్చేసింది గదా! ఇంక ఈ టైంలో ఉంటాయా లేదా? తోటకెళ్ళినా కూడా ఒకవేళ ఉంటే తెచ్చేసుకుందాము. లేకపోతే ఇంక ఈ సంవత్సరం ఇంక లేదు పచ్చడి" అనుకోని ఆ సిస్టర్ కూడా వెళ్లారు. వెళ్తే అక్కడైతే ఉన్నాయంట కాయలు. కాకపోతే ప్రతిసారి నేను పెట్టే కాయలు వేరనమాట. సో, ఈ కాయలు వేరు. సో, నాకైతే ఒక డజన్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇక నేను ఎక్కువ ఈ సంవత్సరం అయితే ఎక్కువ గూడా పెట్టాలని అనుకోలేదు. సో, తక్కువ క్వాంటిటీలోనే పెడదామని చెప్పేసి నేను ఒక డజన్ అయితే తీసుకున్నాను. 12 కాయలైతే తీసుకున్నాను. సో, కాయ కూడా మంచిగానే వచ్చింది. అక్కడే కట్ చేపిచ్చి తీసుకొని రమ్మని చెప్పాను. సో, అక్కడే వాళ్ళు మనీ ఇస్తే అక్కడే కట్ చేసి ఇస్తున్నారంట. శుభ్రంగా నీట్‌గా కడిగేసి, ఇదిగో ఈ సైజు ముక్కలైతే కట్ చేసి పంపిచ్చారు. సో, ఇక అక్కడ అంతా ప్రాసెస్ అంతా జరిగేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇక ఈ ముక్కలు ఇంటికొచ్చేసరికి నాకు 9, 8:30 అట్లా అయిందనమాట. సో, ఇక డిన్నర్ అంతా చేసేసుకున్న తర్వాతయితే ఇంక ఈ ప్రాసెస్ అంతా అయితే మొదలుపెట్టేసాను నేను. నేనైతే ఫస్ట్ ఇవి మొత్తం కొలుచుకుంటే నాకు ఇదిగో ఈ బౌల్ తోటైతే 8 బౌల్స్ అయితే అయ్యాయి. ఇక నైట్ డిన్నర్ అది మొత్తం పూర్తయిన తర్వాతయితే ఇక మేము ఈ పనైతే పెట్టుకున్నాము. చక్కగా వచ్చిన ముక్కలన్నీ నీట్‌గా అంతా ఒక పొడి క్లాత్ తోటైతే తుడుచుకొని, పొట్టుంటుంది కదా! జీడి తీసిన తర్వాత ఆ పొట్టంతా తీసేసి, ఫ్యాన్ గాలికైతే ఒక గంట సేపయితే అలా ఆరబెట్టాము. ఆరబెట్టిన తర్వాత ఏంటంటే, మాకు అప్పటికే టైమొచ్చేసి మాకు 11:30, 12 అట్లా అయిందనమాట. నేనింకా అప్పటికప్పుడు కనుక్కున్నాను కాబట్టి, నాకు అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయితే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకోలేదు. సో, మ్యాంగో పికిల్‌కి కావాల్సిన ఆయిల్స్ కానీ అవన్నీ వేరే ఉంటాయి కదా! మామూలుగా అయితే నేను కిచెన్‌లో వంటలోకి వాడేదైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాను. కానీ మ్యాంగో పికిల్‌కైతే గ్రౌండ్ నట్స్ ఆయిలే వాడతాననమాట. సో, ఆవాలు కూడా మనకు మ్యాంగో పికిల్‌కి వేసే ఆవపొడి చిన్న ఆవాలుంటాయి గదా! చాలా స్మాల్ సైజ్ ఉంటాయి. ఆ ఆవాలతో చేసిన పొడి వేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో, అవి కూడా లేవు. ఇక కారం కూడా పచ్చళ్ళకి వేసే కారం అయితే సెపరేట్‌గా ఉంటుంది కదా! నేనైతే ఇంట్లోకి ఆశీర్వాద్ వాడతాననమాట వంటలలో. కానీ పికిల్‌కైతే సెపరేట్‌గా ఉంటుంది కాబట్టి కారం కూడా తెప్పించలేదు. సో, అందుకని ఇంక ఎలా చేయాలా అనుకని నైట్ ఏం చేశానంటే ఇంక ఈ ముక్కలన్నీ కొంచెం ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత అందులోనే కొంచెం ఆయిలేసేసి, కొంచెం సాల్టేసేసి మొత్తం జస్ట్ అలా కలిపేసి పెట్టేసాననమాట. ఇక మిగతా ప్రాసెస్ అంతా ఇంగ్రీడియెంట్స్ అంతా ఇంక మార్నింగ్ తెప్పిచ్చేసి
పెట్టేసి ఇంక రెడీ చేసుకొని, నేనింకా పికిలంతా రెడీ అయ్యేసరికి మొత్తం ప్రాసెస్ అంతా నాకు ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే అయింది. సో, డజన్ కాయలే కదా! తక్కువ క్వాంటిటీ వస్తదేమో అనుకున్నాను. బట్ ముక్కలైతే మంచిగానే వచ్చాయి. పచ్చడి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే అయిందనమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీనే వచ్చేసింది. నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నా సబ్‌స్క్రైబర్స్‌కి తెలుసు. నేను ప్రతి సంవత్సరం మ్యాంగో పికిల్ అనేది పెడుతూ ఉంటానని. అయితే ప్రతి సంవత్సరం నేను ఎవరో ఒక హెల్ప్ తీసుకుంటూనే ఉంటాను. అంటే తెలీదు కదా! ఎలా పెట్టాలి? ఏంటి? ఆ క్వాంటిటీ దేనికి ఎంత కారము, ఉప్పు, ఆయిల్ అనేది మనకు తెలీదనమాట. సో, అలా నేనైతే లాస్ట్ ఇయర్ కూడా నేను వేరే వాళ్ళ పక్కన ఆంటీ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకొనైతే పచ్చడైతే మ్యాంగో పికిల్ అయితే పెట్టాననమాట. కానీ ఈ సంవత్సరం ఎవరి హెల్ప్ తీసుకోకుండా సో, ఓన్‌గా అయితే చేశాను. నాకిక్కడ 8 కప్పులైతే అయ్యాయి ముక్కలని చెప్పాను కదా! సో, ఆ 8 కప్పులకి నేను కారం అయితే 2 కప్పులు తీసుకున్నాను ఫుల్‌గా. 2 కప్పులు తీసుకొని ఉప్పయితే అదే కప్పుతోటి హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. హాఫ్ కప్ మీద ఇంకొంచెం ఎక్కువుంటుంది. అదైతే తీసుకున్నాను. ఇక ఆవాలు, మెంతులైతే మాత్రం హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. సేమ్ కప్పుతోనే తీసుకున్నాననమాట. అదే బౌల్ మీకు చూయిచ్చాను కదా! అదే బౌల్ తోటైతే తీసుకున్నాను. మీకు స్టార్టింగ్‌లో చూయిచ్చాను గదా! ఇంకా ఆవాలు, మెంతులైతే లైట్‌గా అయితే వేడి చేశాను. వేడి చేసేసి మిక్సీకి వేసేటప్పుడు ఏంటంటే, ఆ పౌడర్‌లో కొన్ని చిన్నుల్లిపాయలు కూడా వేసి పౌడర్ చేశాననమాట. ఒక డైరెక్ట్‌గా కొన్ని తీసుకున్నాను. ఇందులో ఈ పౌడర్‌లో కొన్ని వేశాననమాట. వేసి ఇక పౌడర్‌లాగా చేసేసి, ఇంకా ఆ పౌడరు, కారము, ఉప్పు, చిన్నుల్లిపాయలు అన్నీ ఇలా కలిపేసి పెట్టుకున్నాననమాట. నైటే ముక్కలకి కొంచెం ఆయిల్, ఉప్పేసి కలిపి పెట్టాను కదా! కారం కదా! అసలు వెంటనే తుమ్ములొచ్చేసాయి. ఇక ఈ ఎండకి కారం కలుపుతుంటే మాత్రము నాకసలు మొహమంతా మండిపోతుంది. అట్లుందనమాట. అలా చేత్తోటి అలా కలుపుతూ ఉంటుంటే ఆ స్మెల్‌కి, ఆ కారం పవర్‌కి వెంటనే తుమ్ములొచ్చేసాయి. నాకసలే డస్ట్ అలర్జీ అనమాట. వెంటనే ముక్కుకి ఏదన్నా స్మెల్ పడితే మాత్రం వెంటనే తుమ్ములొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిట్లల్లో మొత్తం అలా పోసేయకుండా ఆ కారం అనేది నేనేం చేస్తున్నానంటే కొన్ని కొన్ని అయితే ముక్కలు తీసుకొని కారంలో అయితే అలా అలా కలిపేసి మొత్తం కారం ముక్కలకంతా పట్టిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలు తీసి మళ్ళీ డబ్బాలైతే వేస్తున్నాను. ప్రతి సంవత్సరం పెట్టేలా కాకుండా ఈ సంవత్సరం అయితే కొంచెం కొత్తగా అయితే పెడుతున్నాను. ప్రతి సంవత్సరం ఏంటంటే ఫస్ట్ ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో కారము, ఉప్పు, ఇక ఆవపొడి, మెంతి పొడి, చిన్నుల్లిపాయలు అన్నీ వేసేసి లాస్ట్‌లో ఆయిల్ అయితే వేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఫస్ట్ అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసి, ఇదిగో ఇలాగా కొన్ని కొన్ని ముక్కలైతే తీసుకొని దాంట్లో అంతా కలిపేసి మళ్ళా ముక్కలేరి డబ్బాలైతే వేస్తున్నాను. సో, ఇలా ఎందుకో చేయాలనిపించింది. ఇలా చేస్తే మొత్తం ఆ కారం అంతా ఈక్వల్‌గా ముక్కలకైతే పడుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఎక్కువగా అలవాటు లేని పని కదా! చెయ్యయితే మండిపోతుంది. చెయ్యి మండుతుంది. ఫేస్ కూడా అంతా మండిపోతుందనమాట. ఒకటే మంట. ఈ సంవత్సరం ఇంకా మిస్ అయిపోతానేమో, ఈ మ్యాంగో పికిల్ పెట్టలేనేమో అనిపిచ్చింది. ఎందుకంటే ఒక 4, 5 సంవత్సరాల నుంచయితే ఇలా కంటిన్యూగా నేను ఎంతో కొంత ఇంట్లో పెడుతూనే వస్తున్నాను. సో, ఇంక ఈ సంవత్సరం అయితే ఈ లెగ్ ప్రాబ్లమ్ వల్ల అది కాక బాగా లేట్ అయిపోయింది. కాయలు గూడా ఎక్కడ దొరకట్లేదు కదా! ఇక నేను బయటికి కూడా తక్కువే వెళ్తున్నాను. సో, ఎందుకో నాకింకా ఈ సంవత్సరము మ్యాంగో పికిల్ పెడదామా వద్దా? పెడదామా వద్దా? అని చెప్పేసి ఒక అయోమయంలో ఉన్నాననమాట. కానీ మనం ముందే ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నవైతే జరగవనమాట. మనం అప్పటికప్పుడు అనుకున్నయయితే ఎంత సక్సెస్‌ఫుల్‌గా అవుతాయంటే, ఎలాంటి అడ్డంకులు లేకుండా అలా ప్రశాంతంగా అయిపోతాయి. లాస్ట్‌లో కొన్ని వాటర్ అయితే వేశాను కదా! అవేంటంటే నైట్ చెప్పాను గదా మీకు. నైట్ ముక్కలు కొంచెం ఆయిలు, ఉప్పు అనేది కలిపి పెట్టానని. ఆ కలిపి పెట్టిన ముక్కలకి ఆ వాటర్ అనేది దిగిందనమాట. సో, ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా మళ్ళీ అదైతే వేశాను అందులో. కొంచెం ఆయిల్, ఉప్పు అంతా కలిసింది కదా! జ్యూస్ అయితే ముక్కలకు పడితే ఇంకా బావుంటుందని చెప్పేసి ఇంకా అది అలా పడేయకుండా దాంట్లోనే వేసేసాను. ఇప్పుడు ఇంకా ఫైనల్‌గా అయితే ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇందులోకి ప్రతి సంవత్సరం వచ్చేసి నేను ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వేస్తాననమాట. వేరుశనగ నూనె. కొంతమంది నువ్వుల నూనె కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే మనం అదెప్పుడు వాడలేదు. ఎందుకులే అని చెప్పేసి ఇక ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తెప్పిచ్చాను. 2 ప్యాకెట్స్ అయితే తెప్పిచ్చాను. ఫస్ట్ ఒకటి వేశాను. మళ్ళీ తర్వాత సెకండ్ ప్యాకెట్ వచ్చేసి ఒక పావు అందులో ఒక పావయితే వేశాననమాట. ఒకవేళ మళ్ళీ సరిపోకపోతే మరుసటి రోజు మళ్ళీ మొత్తం కలుపుతాం కదా! సో, అప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చులే అన్నట్టు. తర్వాత చూసుకొని ఇక సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కానీ, కొంచెం ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చని ఇంక అంతవరకైతే వేశాను. చూద్దాం ఎవరి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైమ్ అయితే మంచిగానే చేశాననిపిస్తుంది. ఎందుకంటే ఆ స్మెల్లు, ఆ కలరు అది చూస్తా ఉంటుంటే మాత్రము కారం, ఉప్పు అది సరిపోయిందా లేదా అని చెప్పేసి కొంచెం టేస్ట్ కూడా చూసాను కదా! మొత్తం అయితే కరెక్ట్
కరెక్ట్‌గా సరిపోయాయండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. అస్సలు నేను ఇలా ఎవరి హెల్ప్ లేకుండా ఇంత మంచిగా మ్యాంగో పికిల్ అయితే పెడతానని అస్సలు అనుకోలేదు. ఏదైనా మనం ప్రయత్నిస్తేనే నేర్చుకోగలము. లేదులే అని వదిలేస్తే అది మనకెప్పటికి రాదు. ఫస్ట్ 1, 2 సార్లు రాకపోయినా థర్డ్ టైమ్ అయితే కరెక్ట్‌గా అయితే కుదురుతుంది. సో, ఆ నమ్మకంతోనే చేశాననమాట. సూపర్‌గా అయితే కుదిరింది. ఎంత బాగా కుదిరిందంటే అసలు ఓన్‌గా ఎవరి హెల్ప్ లేకుండా ఇంత మంచిగా చేశానా అనిపిచ్చింది. ఇక లంచ్ టైమ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా! మా వారైతే లంచ్‌కొచ్చేసారు. సో, ఇక మా వారిని కూడా అడిగి ఎలా ఉంది ఏంటి చెప్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయనైతే అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కొంచెం జ్యూస్ అయితే వేసుకున్నారనమాట. ముక్కలు ఎక్కువగా తినరు. చూసారా ముక్క పక్కకు పెట్టేశారు. తిని ఏమన్నారో తెలుసా? "సూపర్‌గా ఉంది బుజ్జి. చాలా బాగా చేశావన్నారు." సో, మీరు చూసారు కదా! ఎలా ఉంది? నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్. థాంక్ యూ.